హలో డియర్ స్టూడెంట్స్, సాలిడ్ జామెట్రీలో ప్లేన్స్ మీద ఇంకొక ప్రాబ్లం చూడండి. ఈ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 2, 2, -1, 3, 4, 2 అండ్ 7, 0, 6. అంటే 3 పాయింట్స్ ఇచ్చారు. మనకి 3 పాయింట్స్ పాస్ అవుతున్నటువంటి ప్లేన్ ఈక్వేషన్ కనుక్కోవాలి. మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే ఒక ప్లేన్ ఈక్వేషన్ ఇలా ఉంది. ఆ ప్లేన్ మీద మనకి 3 పాయింట్స్ ఉన్నాయి. ఏ అనే పాయింట్ ఉంది, బి అనే పాయింట్ ఉంది, సి అనే పాయింట్ ఉంది. ఓకేనా? ఈ 3 పాయింట్స్ని మనం అక్కడ రిప్రజెంట్ చేసుకున్నాం. చూడండి ఎలా చేయాలంటే లెట్ ఏ 2, 2, -1 ఏ అనే పాయింట్ తీసుకున్నాం, x1, y1, z1. బి 3, 4, 2 ఇంకో పాయింట్ తీసుకున్నాం. ఇది కూడా x2, y2, z2 అనుకుంటే. సి 7, 0, 6 దిస్ ఇస్ x3, y3, z3. 3 పాయింట్స్ తీసుకున్నప్పుడు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఏముంది అంటే ఏ అనే పాయింట్ ఆ ప్లేన్ మీద ఉంది. మనం కనుక్కోవాల్సిన ప్లేన్ మీద. సో ద రిక్వైర్డ్ plane equation lies on అంటే required plane equation lies అంటే passing through, lies on అంటే passing through the point a 2, 2, -1. ఇది x1, y1, z1 అనుకుంటే ఇది కనుక x1, y1, z1 అయితే ఈజ్ ఇన్ ద ఫార్మ్. ఏ ఫామ్లో ఉండాలి? ఒక ప్లేన్ మీద ఒక పాయింట్ ఉన్నప్పుడు a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈక్వల్ టు 0. ఇది మన ఫస్ట్ ఈక్వేషన్. ఈ ఫామ్లో కనపడాలి. ఇక్కడ x1, y1, z1 ఇది ఉంది కాబట్టి దట్ ఎంప్లాయిస్ a ఇంటూ x మైనస్ 2, x1 అంటే 2 ప్లస్ b ఇంటూ y మైనస్ 2 ఎందుకంటే y1 అంటే 2 ప్లస్ c ఇంటూ z మైనస్ z1, z మైనస్ ఆఫ్ -1 అంటే z ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఏమా ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఇలా ఉన్నదాన్ని మనం ఒక పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వచ్చింది. మనకి ఇంకోటి ఉంది, సెకండ్ పాయింట్ ఆల్సో లైస్ ఆన్ ద ప్లేన్. ఇది ఒక ప్లేన్ ఈక్వేషన్ అనుకున్నప్పుడు సెకండ్ పాయింట్ దాని మీదే ఉంది మళ్ళీ. అంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ పాయింట్ సాటిస్ఫై చేయాలి. గివెన్ బి 3, 4, 2 లైస్ ఆన్ 1 అంటే మనకి ఈ ఈక్వేషన్ తీసుకుందాం. a ఇంటూ x మైనస్ 2 ప్లస్ b ఇంటూ y మైనస్ 2 ప్లస్ c ఇంటూ z ప్లస్ 1. అందులో x, y, z ఈ పాయింట్ అదే అనుకున్నాం, x, y, z. అంటే ఇప్పుడు ఏం చేద్దామమ్మా, a ఇంటూ x అంటే ఎంత 3, 3 మైనస్ 2 ప్లస్ b ఇంటూ y అంటే ఎంత 4, 4 మైనస్ 2 ప్లస్ c ఇంటూ z అంటే ఎంత 2, 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఏమ్మా ఇప్పుడు ఏమొచ్చింది, 3 మైనస్ 2 1 అంటే దట్ ఇంప్లైస్ 1a. 4 మైనస్ 2 అంటే ఎంత 2 ప్లస్ 2b, 2 ప్లస్ 1 అంటే ఎంత 3 ప్లస్ 3c ఈక్వల్ టు 0. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఆల్సో లైస్ ఆన్ ద సేమ్ ప్లేన్. 3 పాయింట్లు ఒకే ప్లేన్ మీద ఉన్నాయి. మరి థర్డ్ పాయింట్ కూడా ఇదే ప్లేన్ మీద ఉంది. అది కూడా చూడండి. గివెన్ సి అనే పాయింట్ ఎంతమ్మా 7, 0, 6 లైస్ ఆన్ ఫస్ట్ ఈక్వేషన్. అవునా కదా? అంటే 7, 0, 6 ఈ పాయింట్ వచ్చి ఈ ఈక్వేషన్ మీద ఉండాలి, ఈ ప్లేన్ ఈక్వేషన్ మీద ఉండాలి. అంటే a ఇంటూ x మైనస్ 2, x అంటే ఎంతమ్మా 7 మైనస్ 2
ప్లస్ బి ఇంటూ వై మైనస్ టూ, వై అంటే ఎంతమ్మా 0, 0 మైనస్ 2 ప్లస్ సి ఇంటూ జెడ్ అంటే ఎంత 6, 6 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏం చేస్తాము 7 నుంచి 2, 7 మైనస్ 2 అంటే 5a, 5a ప్లస్ 0 మైనస్ 2, మైనస్ 2 వస్తుంది కాబట్టి మైనస్ 2b 6 ప్లస్ 1 ప్లస్ 7c ఈక్వల్ టు 0. ఈ థర్డ్ ఈక్వేషన్. ఏమో మనం ఫస్ట్ ప్లేన్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ద పాయింట్ తీసుకున్నాము. అది a ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ b ఇంటూ వై మైనస్ 2 ప్లస్ c ఇంటూ జెడ్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 లా ఉంది. ఆ ఫామ్కి వచ్చింది. నెక్స్ట్ అది సెకండ్ పాయింట్ లైస్ ఆన్ దిస్ ఫస్ట్ ప్లేన్ కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే వి గెట్ ద సెకండ్ ఈక్వేషన్ ఏబిసిలో వచ్చింది. అండ్ థర్డ్ పాయింట్ ఆల్సో లైస్ ఆన్ ద ఫస్ట్ ఈక్వేషన్ కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకుంటే వి గెట్ ద ఈక్వేషన్ 3 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబిసి. ఇప్పుడు సాల్వింగ్ 2 and 3, సాల్వింగ్ 2 and 3. ఓకే, 2, 3ని సాల్వ్ చేయాలంటే ఏబిసిలో ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ వన్ మెథడ్, సాల్వింగ్ మెథడ్. ఇక్కడ బి కోఎఫిషియెంట్స్ 2 మైనస్ 2 ఇక్కడ రాయాలి, 2 మైనస్ 2. నెక్స్ట్ బి కోఎఫిషియెంట్స్ అయిపోయాక పక్కన 3, 7, 3, 7 ఇక్కడ రాయాలి. 2 మైనస్ 2 అయిపోయింది, 3, 7 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 1, 5, 1, 5 ఇక్కడ రాయాలి. 1, 5 అయిపోయి మళ్ళీ 2 మైనస్ 2 అని రాసుకుంటాం. ఏమ్మా ఇలా రాసిన తర్వాత మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం. ఏడి మైనస్ బీసీ, ఏడి మైనస్ బీసీ, ఏడి మైనస్ బీసీ, ఏడి మైనస్ బీసీ అంటే ఏ బై 2 7s are 14. చూడండి ఇక్కడ 2 7s are 14 మైనస్ బీసీ అంటే మైనస్ 2 ఇంటూ 3 మైనస్ 6, మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు బి బై 3 5s are 15, 15 మైనస్ 7 1s are 7, సి బై 1 ఇంటూ మైనస్ 2 మైనస్ 2 మైనస్ 5 2s are 10 అంటే మనకి ఎంత వచ్చిందమ్మా ఏ బై 14 minus of minus 6, 14 plus 6 that is equal to 20 is equal to b by 15 minus 7 అంటే 15 నుంచి 7 తీసేస్తే we get 8, 8 is equal to c by minus 2 minus 10 ఎంతమ్మా minus 12. ఓకేనా, ఏ బి సి వాల్యూస్ వచ్చాయి. కానీ ఇంకా సింప్లెస్ట్ ఫామ్లో మనం చేయొచ్చు. ఇక్కడ 4 2s are 8, 4 5s are 20, 4 3s are 12. కాబట్టి ఇక్కడ చూడండి 14 నుంచి 6 20 వచ్చింది, 15 నుంచి 7 తీస్తే 8 వచ్చింది, మైనస్ 2 మైనస్ 10 చేస్తే మైనస్ 12 వచ్చింది. దట్ ఇంప్లైస్ ఏ బై ఇక్కడ చూడండి 4 క్యాన్సిల్ అవుతుంది కదా, 4 5 టైమ్స్, బి బై 4 2 టైమ్స్, సి బై 4 మైనస్ 3 టైమ్స్. అంటే ఏ వాల్యూ ఎంత ఇక్కడ, ఏ వాల్యూ 5. ఓకే, ఏ బి సి వాల్యూస్ వచ్చాయి. మరి ఎందుకు ఫైండ్ చేస్తున్నాం ఇవి? we get the plane equation which is our required equation. ఇదే మన ప్లేన్ ఈక్వేషన్ 1 మీద 3 పాయింట్స్ ఉన్నాయి, ఏ బి సి అనే పాయింట్స్. కాబట్టి ఆ ప్లేన్ 1 మీద మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే అంటే 1 ఈక్వేషన్ ఏంటి, a is equal to 5, b is equal to 2, c is equal to minus 3. Put ABC values, చూడండి, put ABC values in 1. 1 అంటే ఏంటమ్మా, ఇక్కడ చూడండి 1 అంటే a ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ b ఇంటూ వై మైనస్ 2 ప్లస్ సి ఇంటూ జెడ్ ప్లస్ 1. ఏబిసిలే మనకు కావాలి, వస్తే XYZలో లైన్ ఈక్వేషన్ వస్తుంది. కాబట్టి a ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ b ఇంటూ వై మైనస్ 2 ప్లస్ సి ఇంటూ జెడ్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఏమా ఇప్పుడు ఏ వాల్యూ మనకు తెలుసు, బి వాల్యూ మనకు తెలుసు, సి వాల్యూ తెలుసు. సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి ఒకసారి, 5 ఇంటూ ఎక్స్ మైనస్ 2, బి అంటే ప్లస్ 2 ఇంటూ వై మైనస్ 2, సి వాల్యూ ఎంతమ్మా మైనస్ 3, మైనస్ 3 ఇంటూ
z plus 1 equal to 0. దీన్ని సింప్లిఫై చేసుకుంటే we get the required plane equation. ఒకసారి సింప్లిఫై చేస్తాను. ఇక్కడ చూడండి 5x minus 10 plus 2y minus 4 minus 3z minus 3 equal to 0. ఓకే, ఎక్స్ వై జెడ్లో ఉన్నటువంటి నెంబర్ కాన్స్టెంట్ కావాలి కాబట్టి దీన్ని ఏమని రాస్తాము? 5x ప్లస్ 2y మైనస్ 3z, ఇక్కడ మైనస్ 10 మైనస్ 4 మైనస్ 14 మైనస్ 14 మైనస్ 3 మైనస్ 17 equal to 0. This is the required plane equation which is passing through the 3 points. ఒకసారి చూడండి, 5x plus 2y minus 3z minus 17 equal to 0, which is our required plane equation. Okay, ma? This is the way to find the plane equation which is passing through the 3 points. Okay, ma? Thank you. ఇంకా మనం మిగిలిన చేద్దాం, మిగిలిన మోడల్స్ అన్ని చేద్దాం. ఓకే.